ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో క్యాంపస్ స్టూడెంట్ మనకైతే ఇప్పుడు సిపి గెట్ రాసిన వాళ్ళు మేబీ కొంతమంది హెడ్సెట్ కూడా రాసుంటారు బీఈడీ చేద్దామని. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైనా ఉంటారని మన ఛానల్ కాకపోయినా, సో మన ఛానల్లో వ్యూవర్స్ ఎక్కువ మంది సిపి గెట్ వాళ్ళే ఉంటారు. బట్ బీఈడీకి సంబంధించిన వాళ్ళైతే కొంతమంది ఉంటారు. సో అందుకే చేస్తున్నాం. సో ఇందులో చూసుకోండి, ప్రెస్ నోట్ అయితే వచ్చింది. సో టీఎస్ హెడ్సెట్ అండ్ పీఈ సెట్కి సంబంధించి. సో ఇదైతే నేను చెప్పట్లేదు, ఓన్లీ హెడ్సెట్కి సంబంధించి చెప్తున్నా. బీఈడీ ఎంట్రన్స్ ఇది. ఎవరైనా బీఈడీకి సంబంధించిన వాళ్ళు సో రాసి నేను బీఈడీ చేస్తాను అనుకుంటే దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే ఎప్పుడో వచ్చింది. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారు చాలామంది. సో ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఇందులో చూడండి 31/7/2024 మనకి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకోవచ్చు. ఇదైతే ఒక చిన్న ప్రశ్న ఉంటే డేట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే August 8 నుంచి August 20 వరకు ఇచ్చిండు. August 8 నుంచి August 20 వరకు ఇచ్చిండు. ర్యాంక్ కార్డ్ ఆల్రెడీ బీఈడీ వచ్చింది, హెడ్సెట్ వచ్చింది. సో బీఈడీ చేయాలనుకునే వాళ్ళు August 8 నుంచి August 20 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అని ఉంటుంది. అండ్ ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్. స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఏమి ఉంటాయంటే సేమ్ ఆన్లైన్లోనే మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. అందులో ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ అండ్ టీసీ అండ్ 9th to డిగ్రీ యూజీ స్టడీ సర్టిఫికెట్స్. ఓకేనా, స్టడీ సర్టిఫికెట్స్. సో ఇవన్నీ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకి వెరిఫికేషన్ జరుగుతుంది. సో దానికైతే August 8 నుంచి August 20 వరకు ఉంది. ఓకేనా. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్లోనే సర్టిఫికెట్స్ అప్లోడింగ్ స్కానర్డ్ కాపీస్ సేమ్ సిపి గెట్ లాగానే ఆన్లైన్లో ఒరిజినల్ 10th మెమో, ఒరిజినల్ ఇంటర్ మెమో, ఒరిజినల్ డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్ లేటెస్ట్ తీసుకోండి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బోనఫైడ్స్, మీ ఆధార్ కార్డు అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకి అండ్ క్యాబ్ వాళ్ళకి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి, ఓకేనా, వీళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే ఆఫ్లైన్లో రావాలి. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే సో మీరు యూనివర్సిటీకి రావాలన్నట్టు దానికి సంబంధించి. సో ఫిజికల్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అని మనం తర్వాత చెప్పుకుందాం డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో అది August 12 నుంచి August 16 వరకు జరుగుతుంది. ఓకేనా. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, స్పెషల్ కేటగిరీ సీట్స్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళైతే వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి సో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే, మిస్టేక్స్ ఉంటే 21కి ఇచ్చారు, August 21 అని. సో తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనం ఎప్పుడు పెడతామంటే August 22 నుంచి 23 2 డేస్లో పెడతాం. అండ్ 24th రోజు సో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. August 30కి మనకి అలాట్మెంట్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి August 30కి అలాట్మెంట్ అయితే జాయిన్ కావాల్సింది ఎప్పుడంటే August 31 September 4 జాయిన్ కావాలి. తర్వాత మనకి సెకండ్ పేజ్ డీటెయిల్స్ సెప్టెంబర్లో ఉంటాయి. సో దీనివల్ల అర్థం ఏంటంటే ఆగస్టులోనే మొత్తం జరుగుతుంది. సో సిపి గెట్ కూడా ఇంతే ఉంటుంది. ఓకేనా. సో మనకి ఆగస్టు సరిపోదు, సెప్టెంబర్ వరకు వెళ్తుంది. సెప్టెంబర్లో కూడా సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ జరుగుతుంది. హెడ్సెట్కి నాకు తెలిసి 2 పేజ్లు ఉంటాయి. ఫస్ట్ పేజ్ అయితే ఆగస్టు మొత్తం జరుగుతుంది. August 8 నుంచి 20 వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఆ టైం వరకు అన్ని డిగ్రీ రిజల్ట్స్ అయితే వస్తాయి 6th సెమిస్టర్కి అందరికీ. ఒకవేళ రాకపోతే డేట్ ఎక్స్చేంజ్ చేస్తారు. సో దానికి టెన్షన్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ వెరిఫికేషన్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ వాళ్ళకి స్పెషల్ సర్టిఫికేషన్, స్పెషల్ కేటగిరీ వారికి వెరిఫికేషన్ ఉంటుంది August 12 to 16. అది దాని గురించి తర్వాత డిస్కషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ 22, 23 2 డేస్ పెట్టుకోవచ్చు. ఎడిట్ 24 వెబ్ ఆప్షన్స్ ఎడిటింగ్. సీట్ అలాట్మెంట్ August 30. సో ఇది ప్రాసెస్ 1 month మొత్తం పడుతుంది. ఇది హెడ్సెట్కి సంబంధించి. ఎవరైనా మీ హెడ్సెట్ బీఈడీ రాసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇప్పుడైతే సర్టిఫికెట్స్, క్యాస్ట్ ఒకటి, ఇన్కమ్ ఒకటి తీసి పెట్టుకోండి. అండ్ డిగ్రీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిగ్రీ మెమోస్ పెట్టుకోండి. సెమిస్టర్ వైజ్ మెమోస్ ఉండాలి, లేదంటే లాంగ్ మెమోస్ ఉండాలి కంపల్సరీ. సో ఎవరికైనా ఈ సిపి గెట్ వాళ్ళు బీఈడీ రాస్తే మీరు కూడా వెరిఫికేషన్కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ హెడ్సెట్ రాసి బీఈడీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మనకి July 31 రోజు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. July 31 ఇంకా టైం ఉంది. ఈ 3-4 డేస్లో వచ్చిన తర్వాత డీటెయిల్గా మనం డిస్కషన్ చేసుకుందాం. జస్ట్ ఇప్పుడైతే పేపర్ నోటీస్ వచ్చింది అంతే. సో అందుకోసమే మన ఛానల్లో కూడా అప్డేట్ చేస్తున్నా. బీఈడీ రాసిన మీ ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీ 6th సెమిస్టర్లో బీఈడీ రాసిన మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి. ఓకేనా. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు కూడా ఎవరైనా బీఈడీ రాస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అంతే.